నమస్తే, నేను మారుతీరామ్. 95 టీవీ స్పీడ్ న్యూస్ కు స్వాగతం. ట్వీట్ జగన్ సేవ్ ఏపీ నినాదం రాష్ట్రమంతా మారుమోగాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మీదుగా ఆయన భారీ ర్యాలీతో మహానాడుకు వెళ్తూ చిలకలూరిపేటలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగు తమ్ముళ్ల ఉత్సాహం చూస్తుంటే చెప్పలేనంత ఆనందం కలుగుతోందన్నారు. మహానాడును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న ఈ ప్రభుత్వం కంపించిపోయేలా ప్రజలంతా భారీగా తరలిరావాలని కోరారు. ట్వీట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలతో మహానాడు ప్రాంగణమే కాకుండా యావత్ రాష్ట్రం దద్దరిల్లిపోవాలన్నారు. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. దీంతో కొత్తగా ఏర్పడిన జిల్లా వ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడించారు. కోడ్ అమలు పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు గడప గడపకు సహా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకూడదని స్పష్టం చేశారు. ఇక ఈ ఉప ఎన్నికకు ఈ నెల 30 నుంచి జూన్ 6వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని తెలిపారు. జూన్ 9న ఉపసంహరణ ఉంటుందన్నారు. జూన్ 23న పోలింగ్, 26న కౌంటింగ్ జరుగుతుందన్నారు. పోలింగ్కు సరిపడా ఈవీఎంలను సిద్ధం చేశామన్నారు. 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె పరిధిలోని పొంగనూరు రోడ్డులో ఓ కారు కల్వర్ట్ను ఢీకొట్టి ఆపై పడిపోయింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. పొంగనూరు రోడ్డులోని 150వ మైలురాయి వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని, వారిలో దంపతులతో సహా 2 పిల్లలున్నారని పోలీసులు తెలిపారు. మృతులను నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లె వాసులైన గంగిరెడ్డి, మధులత, కుషితారెడ్డి, దేవాంశ్ రెడ్డిగా గుర్తించారు. అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబ సభ్యులు సందడి చేశారు. జేసీ నాగిరెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న కబడ్డీ పోటీల్లో పాల్గొన్నారు. నృత్యం చేసి క్రీడాకారులు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. నాగిరెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలు 3 రోజులుగా జరుగుతున్నాయి. ఫైనల్ సందర్భంగా జేసీ కుటుంబ సభ్యులు ఇలా సందడి చేశారు. వైసీపీ మంత్రులు చేపట్టిన బస్సు యాత్రపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బస్సు యాత్ర చేస్తున్న మంత్రుల్లో ఒక్కరికైనా నోరుందా అంటూ నిలదీశారు. ప్రజల ఇబ్బందులను సీఎం జగన్కు చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. మహానాడుకు పేరు రాకూడదని వైసీపీ బస్సు యాత్ర చేపట్టిందని అచ్చెన్న ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక బీసీలకు ఏదైనా మంచి చేశారా అని బస్సు యాత్ర చేస్తున్న మంత్రులను ప్రశ్నించారు. టీడీపీ పాలనలో కుల వృత్తుల వారికి పరికరాలు ఇచ్చి స్వయం ఉపాధి కల్పించామన్నారు. తనకు ప్రాణహాని ఉందంటూ టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనను అంతం చేయాలని చూస్తున్నారన్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఏలూరులో జిల్లా న్యాయమూర్తిని ఆశ్రయించి ప్రైవేటు ఫిర్యాదిచ్చారు. వైసీపీ అధికారం చేపట్టాక ప్రతిపక్ష పార్టీ నేతలను అనేక ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ వేధింపులపై రాష్ట్ర గవర్నర్కు, కేంద్ర హోంశాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. తనకు జరిగిన అన్యాయానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సజ్జల, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగులపై ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చానని తెలిపారు. కోనసీమ అల్లర్లపై మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ స్పందించారు. చైతన్యవంతమైన ఒక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళనకరమని అన్నారు. శెట్టి బలిజలు కోనసీమలో ఎస్సీలతో కలిసి ఉంటారని, వీరిలోనూ అంబేద్కర్ పేరును సహించలేనటువంటి తరం వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అన్నారు. కొంతమంది యువకులు అంబేద్కర్ను వ్యతిరేకించే దశకు వెళ్లి మంత్రి ఇల్లు తగలబెట్టే సాహసం చేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో అదుపు తప్పిందో అర్థమవుతోందన్నారు. విశాఖలో కొంతకాలంగా చైన్ స్నాచింగ్తో పాటు క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడి 2 యువకులు ఈ నేరానికి కూడా పాల్పడుతున్నారు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ విషయాన్ని విశాఖ పోలీసు అధికారి గంగాధరం వెల్లడించారు. విజయనగరంకు చెందిన గోరి గంగులు, యలమంచిలి గురువులు అనే యువకులను అదుపులోనికి తీసుకుని వారి నుంచి బంగారు ఆభరణాలతో పాటుగా ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సత్తెనపల్లి పరిధిలో అక్రమ మద్యం బాటిళ్లను ధ్వంసం చేసింది. 232 కేసుల్లో వీటిని స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు చంద్రశేఖర్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణంలో మహానాడు వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. మహామహులంతా తరలివచ్చారు. ఇక పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ప్రాంగణం కిటకిటలాడింది. ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అమీర్పేటలోని 50 పడకల ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్తో కలిసి మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలు గీతారెడ్డి, జగ్గారెడ్డి కళ్ళు ఉండి కూడా లేనట్లే మాట్లాడుతున్నారని ఆరోపించారు.
వాళ్ల హయాంలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాడేవారంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు మాత్రం సర్కారు ఆసుపత్రికే పోతానని అంటున్నారని తెలిపారు. విశాఖపట్నంలోని గాంధీ విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెంచిన పన్నులను రద్దు చేయాలని కోరుతూ జీవీఎంసీ కార్యాలయం ముట్టడికి వామపక్షాల కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు వారిని కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు వామపక్ష నాయకులకు ఘర్షణ వాతావరణం నెలకొంది. తర్వాత ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినదించారు. ఇన్నాళ్లు నిరుపేద ప్రజానికానికి ఖరీదైన కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షలా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నిరుపేదల ఆరోగ్యమే ప్రధానంగా 100 కోట్లు వెచ్చించి అత్యాధునిక ఆసుపత్రులను అందుబాటులోకి తెస్తున్నారని చెప్పారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రానికి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి వేముల పాలాభిషేకం చేశారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 100 పడకల ఆసుపత్రి తన హయాంలో మంజూరు కావడం సంతోషంగా ఉందని చెప్పారు. విజయవాడ కేదారేశ్వరపేట వద్ద హ్యాకర్ల వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిబ్బంది వారిని అక్కడి నుంచి పంపించేందుకు యత్నించారు. దీంతో హ్యాకర్లు వీఎంసీ సిబ్బందిపై దాడి చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోనికి తెచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణను పోలీసులు అడ్డుకున్నారు. చిలమత్తూరు మండలం కొడికొండ వద్ద ఈ పరిణామం చోటు చేసుకుంది. కొడికొండలో 3 రోజుల క్రితం టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో గాయపడిన టీడీపీ నేతలను పరామర్శించేందుకు బాలకృష్ణ ఈ గ్రామానికి వచ్చారు. శివారులోనే ఆపేసిన పోలీసులు గ్రామంలోకి కాన్వాయ్ని అనుమతించలేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి జంగారెడ్డిగూడెం పట్టణానికి విచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జెట్టి గురునాథరావు కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయనకు ఘనస్వాగతం పలికారు. దండమూడి కళ్యాణ మండపంలో జరిగిన జెట్టి గురునాథరావు కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన నిర్దేశక్ నౌక జలప్రవేశం చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన ఈ నౌకను తూర్పు నౌకాదళ కమాండింగ్ ఇన్ చీఫ్ బిశ్వజిత్ దాస్ గుప్తా ప్రారంభించారు. 110 మీటర్ల పొడవైన ఈ ఓడ దాదాపు 3400 టన్నుల సామర్థ్యం కలిగి ఉంది. అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్ పరికరాలు ఇందులో ఉంటాయి. ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో స్వదేశీ పరిజ్ఞానాన్ని జోడించిన ఈ భారీ నౌకాదళ చరిత్రలోనే మరో మైలురాయిని అధికారులు పేర్కొన్నారు. భువనేశ్వర్లో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా మహా సంప్రోక్షణ జరిగింది. ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. అంతకుముందు పుణ్యాహవచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీ చింతపల్లిలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆకస్మికంగా పర్యటించారు. కాఫీ యూనిట్ను సందర్శించారు. గత ఏడాది 1000 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చెప్పారు. కంపెనీలతో మాట్లాడి కాఫీ రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తామని అన్నారు. అనంతరం చింతపల్లి మండల కార్యాలయంలో ఆయా శాఖ అధికారులతో సమీక్షించారు. కారు ప్రమాదంలో 3 యువకులు మృతి చెందగా 2కి తీవ్ర గాయాలయ్యాయి. మాకవరపాలెం మండలం తామరం గ్రామానికి చెందిన 5 వ్యక్తులు తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున తిరిగి వస్తుండగా అదుపు తప్పిన కారు ఓ చింత చెట్టును బలంగా ఢీకొంది. దీంతో 3 అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలైన మరో 2ని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కోనాపూర్ సొసైటీలో అవినీతి జరిగిందని బీజేపీ నేత తాళ్లపల్లి రాజశేఖర్ గుప్తా ఆరోపించారు. మెదక్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జనార్దన్ రెడ్డి, తాళ్లపల్లి రాజశేఖర్ కూడా మాట్లాడారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఇఫ్కో డైరెక్టర్ మీడియా సమావేశం నిర్వహించడం ఏమిటంటూ నిలదీశారు. కోనాపూర్ సొసైటీలో అభివృద్ధి జరిగిందనడం హాస్యాస్పదమన్నారు. ఈ బండారాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తి కేంద్రంగా పనిచేస్తున్న ఫిన్కేర్ బ్యాంకులో దొంగతనం జరిగింది. 85 లక్షల నగలు,
5 లక్షల నగదు అపహరించుకుపోయారు. బ్యాంకు మేనేజర్ ఆడిటింగ్ పనిలో ఉండగా లోపలికి వచ్చిన దొంగలు ఆయన్ను బంధించారు. బెదిరించి తాళాలు తీసుకుని పని కానిచ్చారు. అంతటితో ఆగకుండా సీసీ కెమెరా, టీవీ పరికరాలను ఎత్తుకుపోయారు. 1 టౌన్ పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. బౌద్ధ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తీరుపై పలువురు నేతలు మండిపడ్డారు. 8 ఏళ్లుగా మాదిగ ఉపకులాల అభివృద్ధి విషయంలో ఒకే సామాజిక వర్గానికి మాత్రమే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గ పరిధిలో ఎక్కడా ఇప్పటి వరకు ఓ కమ్యూనిటీ భవనాన్ని కేటాయించిన దాఖలాలు లేవన్నారు. అన్ని కులాల మాదిరిగానే తమకు కేటాయించడంలో నిర్లక్ష్యం ఎందుకంటూ నిలదీశారు. ఇలా అయితే గుణపాఠం తప్పదంటూ హెచ్చరించారు. నిర్మల్ మున్సిపల్ ఉద్యోగాల భర్తీలో అవకతవకలపై మంత్రి అల్లోలా స్పందించారు. నియామక ప్రక్రియ నిలిపివేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. 15 రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా రత్నాపూర్ గ్రామానికి చెందిన మెస్రం మారూభాయ్ అందరి ప్రశంసలు అందుకుంది. ఇండియా లెవెల్లో జరిగిన ఐఎంఏ సోషాలజీ ఇంటిగ్రేటెడ్ 5 సంవత్సరాల కోర్స్ ప్రవేశ పరీక్ష రాసి సీటు సాధించింది. అయితే చదువుకునేందుకు తగినంత డబ్బు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మానవత్వం చాటుకున్నారు. 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.